హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అందవికారి రాణి గుడ్డివాడు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సౌభద్ర రాజ్యాన్ని గౌరవుడు అనే రాజు పాలించేవాడు. ఆయన ఆ చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటిలోకి శక్తివంతుడు. గౌరవ మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తరువాత వారికి ఒక ఆడ శిశువు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గౌరవ మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా ప్రేమించేవాడు. లేక లేక కలిగిన శిశువుకు సుమతి అని పేరు పెట్టారు. సుమతికి 5 సంవత్సరాలు గడిచిన తరువాత వంటిపైన పులిపిర్లు లేచాయి. అవి ఎంతకు తగ్గకపోగా వరస పెట్టి ముఖం, కాళ్ళు, చేతులకు కూడా వచ్చాయి. సుమతి అందవిహీనంగా కనబడుతుంది. మహారాజు ఆస్థాన వైద్యులను పిలిపించి చికిత్స చేయించారు. అయినా సరే ఫలితం ఏ మాత్రం కనిపించనే లేదు. అంతేకాక మరికొన్ని వచ్చాయి. మహారాజుకు దిగులు కలిగింది. దేశాలలో చాటించాడు. తన కుమార్తెకు వచ్చిన జబ్బు తగ్గించిన వారికి 1000 బంగారు నాణ్యాలు బహుకరిస్తానని ప్రకటించాడు. ఎన్నో దేశాల నుంచి ఎందరో ఘన వైద్యులు వచ్చి ప్రయత్నించి విఫులయ్యారు. అలా కాలం గడుస్తూ చివరికి సుమతి యుక్త వయస్కురాలయ్యింది. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయటం కూడా సమస్య అయి కూర్చుంది. ఆస్థాన జ్యోతిష్యులు మహారాజుతో, మహారాజా ఏమీ అనుకోవద్దు, మన రాకుమార్తె ఈ విధంగా రాజ్యంలో ఉండటం రాజ్యానికే అరిష్టం. ఇది మా మాట కాదు, శాస్త్రాలు అలా ఘోషిస్తున్నాయి. వీలైనంత తొందరగా మన రాకుమార్తెకు పెళ్లి చేసి రాజ్యం నుండి దూరంగా పంపించండి అని అన్నాడు. జ్యోతిష్కులు చెప్పిన మాటలు మహారాజును మరింత కలవరపెట్టాయి. కుమార్తెకు పెళ్లి చేసి అల్లుని ఇల్లరికం తెచ్చుకోవాలని ఆయన ఆశ. అయితే ఏదైనా భగవంతునిదే భారం అంటూ పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు. అయినా అందవిహీనంగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు? వివిధ దేశాల రాకుమారులు ఆమె చిత్రపటాన్ని, ఆమె కొరకు చేసిన ప్రతిపాదనలు తిరస్కరించారు. మరికొందరు ఆ విధంగా పెళ్లి చేసుకోమని అనాకారిని చూపించటం తమకు అవమానించినట్లుగా భావించారు. చివరికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోయేసరికి మహారాజు దిగులు మరింత ఎక్కువయ్యింది. ఒక ప్రక్క ఆస్థాన జ్యోతిష్కులు రాకుమార్తె పెళ్లి విషయం, రాజ్య బహిష్కరణ విషయం గౌరవ మహారాజు వద్ద ప్రస్తావించి ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరికి మహారాజు ఒక నిర్ణయానికి వచ్చి, ఎవరైతే నా కుమార్తెను పెళ్లి చేసుకొని దేశాంతరం వెళతారో వారికి 10,000 బంగారు నాణ్యాలు ఇస్తాను అన్నాడు. అయినా సరే చూస్తూ అందవికారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాజు నిరాశపడుతూ ఉండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాక ఒకనాడు ఒక గుడ్డి భిక్షగాడు మహారాజును కలిసి తాను రాకుమార్తెను పెళ్లి చేసుకోగోరుతున్నానని తెలియజేయాలనుకున్నాడు. రాజభటులు అతనిని లోనికి వెళ్ళనివ్వడం లేదు. అప్పుడు రాజభటులకు అతనికి వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ ఏమిటో చూద్దామని మహారాజు అక్కడకు వచ్చాడు. అప్పుడు మహారాజుకు నమస్కరించి గుడ్డివాడు, మహారాజా, నేను తమ కుమార్తెను పెళ్లి చేసుకునేందుకు, తరువాత దేశాంతరం తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మహారాజు, నీ పేరేమిటి? నీవు యువకుడివే కాని గుడ్డివాడివి కదా, మరి రాకుమారిని ఎలా చూసుకోగలవు? నీ అవసరాలు నువ్వు చూసుకోవటానికి కూడా కష్టమే కదా అన్నాడు. మహారాజా, నా పేరు విశ్వాక్షుడు. నేను గుడ్డివాడిని. అయినా నాకొక మిత్రుడు ఉన్నాడు. ప్రస్తుతం అతనే నాకు చేదోడు వాదోడు. నేను భిక్షమెత్తుకుని తీసుకువచ్చిన దానిని ఇద్దరూ సమానంగా తీసుకుంటాము. అతను కుంటివాడు, గూనివాడు అన్నాడు విశ్వాక్షుడు.
మహారాజు చూస్తూ చూస్తూ ఒక గుడ్డి భిక్షగాడికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమా అనిపించింది. కానీ అందవికారి అయిన సుమతిని పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ రాలేదాయా. అయినా తప్పని పరిస్థితుల్లో సుమతినే రాజ్య బహిష్కరణ చేయాలి. ఈ విధంగా ఆలోచించి చివరికి విశ్వాక్షుడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించాడు. మహారాజు సుమతికి పెళ్లి చేసి విశ్వాక్షుడికి చెప్పిన విధంగా 10,000 బంగారు నాణ్యాలను ఇచ్చి సుమతికి బహుమానంగా 2 గుర్రాలను 1 ఏనుగును ఇచ్చి పంపించాడు. విశ్వాక్షుడు తన మిత్రుని సుమతిని తీసుకుని రాజ్యం సరిహద్దులను దాటాడు. అలా వారు కొంత దూరం ప్రయాణించాక ఒక చోట ఒక చిన్న ఊరు తగిలింది. అక్కడ ఒక సత్రం చూసి వచ్చి గూనివాడు వీరిద్దరినీ తీసుకువెళ్ళాడు. ఆ సత్రంలో ముగ్గురు 3 రోజులు ఉన్నారు. ఈ 3 రోజులలో గూనివాడికి వీరిద్దరి వద్ద ఉన్న ధనంపై ఆశ కలిగింది. వీళ్ళని అంతం చేస్తే ఆ ధనాన్నంతా తానే అనుభవించవచ్చని ఆలోచన చేయసాగాడు. రాకుమార్తె మాత్రం ఎంతో విచారంగా ఉన్నది. తన భర్త ఒక గుడ్డివాడు భిక్షగాడు అయినందుకు ఎంతో దుఃఖిస్తూ ఉన్నది. దీనిని గమనించిన గూనివాడు రాకుమార్తె దగ్గరకు చేరి తీయని మాటలు చెబుతూ, ఎలాగైనా సరే నువ్వు రాకుమార్తెవై ఉండి ఈ గుడ్డివాడిని పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదు. నీకు ఇష్టమైతే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ గుడ్డివాడిని ఎలాగైనా చంపేద్దాం అన్నాడు. దానికి రాకుమారి ఆలోచించి తన అంగీకారాన్ని తెలిపింది. ఇద్దరూ కలిసి గుడ్డివాడికి విషమిచ్చి చంపాలని నిర్ణయించారు. అంతేకాక వారు ఆ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు కూడాను. గూనివాడు బజారుకు వెళ్ళి మంచి గాఢమైన పాము విషం కొనుక్కొని వచ్చాడు. దానిని రాజకుమార్తెకు ఇచ్చాడు. ఈ పాము విషాన్ని కూరలో కలిపి భోజనాలు చేసేటప్పుడు దానిని కేవలం గుడ్డివాడికి వడ్డించాలని నిర్ణయించాడు. ఈలోగా గుడ్డివాడు అక్కడకు వచ్చాడు. పొయ్యి పైన కూర ఉన్నది. రాకుమార్తె దానిలో పాము విషాన్ని కలిపి చెక్క గరిటెతో తిప్పుతున్నది. గుడ్డివాడు పొయ్యికి కాస్త దగ్గరగానే కూర్చున్నాడు. పొయ్యి పైన ఉన్న కూర ఉడుకుతుంది. దాని నుండి పొగలు వస్తున్నాయి. ఇంతలో ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది. పొయ్యి నుండి వస్తున్న పొగలు దానికి దగ్గరగా ఉన్న గుడ్డివాడి కళ్ళకు తగిలాయి. ఆశ్చర్యపోయేలాగా గుడ్డివాడికి చూపు క్రమంగా వచ్చింది. గుడ్డివాడు తాను లోకాన్నంతా చూడగలుగుతున్నాడు. ఇప్పుడు నిజంగానే విశ్వాక్షుడయ్యాడు. విశ్వాక్షుడు పొయ్యిపై ఉన్న కూరను చూశాడు. అది విషమని గ్రహించటానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. అతనికి చూపు వచ్చినట్లే సుమతికి పులిపిర్లు రాలిపోయాయి. ఇప్పుడు ఆమె అద్భుత సౌందర్యవతిగా మారింది. అప్పుడే బయటకు వచ్చిన వీరిద్దరినీ చూసి నోరు వెళ్ళబెట్టిన గూనివాడు నోటిలోనికి గురి చూసి కొంచెం కూరను విసిరాడు విశ్వాక్షుడు. మహాకాలకూట విషమది. తక్షణం గూనివాడు క్రిందపడి గిలగిలా కొట్టుకుని మరణించాడు. రాకుమార్తె విశ్వాక్షుణ్ణి మరణించమని వేడుకున్నది. ఆమె వలన కదా తనకు చూపు వచ్చింది అని భావించి క్షమించాడు. ఇరువురు హాయిగా మరలా తమ రాజ్యానికి పోయి గౌరునికి సంతోషాన్ని కలిగించాయి. గౌరవుని తదంతరం విశ్వాక్షుడు రాజుగా ప్రజాదారకంగా పరిపాలించాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.